Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ భయంతోనేనా స్థానిక ఎన్నికలకు చంద్రబాబు? సహజంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయం ఉంది. దానికి రకరకాల కారణాలు చెబుతుంటారు. కానీ ఈ దఫా మాత్రం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన ఆదేశాలు అలాగే అధికారుల చర్యలను చూస్తే అర్థమవుతోంది. ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. మొదట మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఎన్నికల అధికారుల ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబర్లో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు ఎందుకని స్థానిక ఎన్నికలపై పట్టుదలతో ఉన్నారనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు చంద్రబాబు కూడా కొందరు కూటమి ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆయన పదే పదే అంటున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం తెచ్చేలా వ్యవహరిస్తే ఏ స్థాయి నాయకులనైనా బయటకు పంపుతామని ఆయన హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇంతవరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకపక్ష ఫలితాల్ని సాధించే ఆలోచన ప్రభుత్వ పెద్దలలో కనిపిస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత లేనే లేదని, 100కి 100% తమ వైపే వారంతా ఉన్నారనే సంకేతాలు పంపడానికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైసీపీ స్ఫూర్తితో అంతకు 2 తాము దౌర్జన్యాలకు పాల్పడి స్థానిక సంస్థలన్నింటినీ తమ ఖాతాల్లో వేసుకుంటామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల రూరల్, ఒంటిమిట్ట, జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో కూటమి నేతలు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారో అందరికీ తెలుసు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించినంత మాత్రాన మంచి పేరేమీ రాదన్న అభిప్రాయాన్ని కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రజలలో వ్యతిరేకత ఉందనే అభిప్రాయానికి చెక్ పెట్టేందుకే స్థానిక సంస్థల ఎన్నికలను అస్త్రంగా వాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు చోటు ఇవ్వకూడదని వైసీపీ నాయకులకు వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.